నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుడు కేశవ, నారాయణ, మాధవ వంటి 24 నామాలతో ప్రకటితమవుతాడు. ఈ నామ పరంపరలో రూప సంవిధానంలో అత్యంత విశిష్టమైనది కేశవనామం. స్వామి స్తుతులలో, నామాలలో కేశవనామం పరమ వైభవాన్ని కలిగి ఉందని అగ్ని పురాణం తెలియజేస్తోంది. కేశవనామంతో ముడిపడి ఉన్న అత్యంత ప్రాచీనమైన ఆలయంగా మహబూబ్ నగర్ జిల్లా గంగాపురంలో నెలకొని ఉన్నది. ఆ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. తన రూపంతో భక్తులను సమ్మోహనపరిచే పరమాత్మని కేశవుడంటారు. అలాంటి కేశవుడు చెన్న కేశవుడుగా వెలసిన దివ్యక్షేత్రం గంగాపురం. నేడు ఇది కుగ్రామమే కావచ్చు, కానీ పశ్చిమ చాళుక్య రాజుల కాలంలో గంగాపురం 2వ రాజధానిగా వెలుగొందింది. పశ్చిమ చాళుక్య రాజైన మొదటి త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు చెన్నకేశవ స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. పశ్చిమ చాళుక్యుల శాసనాలలో గంగాపురం ఆ రాజు పేరిట త్రైలోక్య మల్ల కేశవపురంగా పేరొందింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం. రాష్ట్రంలోని ప్రసిద్ధ చెన్నకేశవ స్వామి ఆలయాల్లో విశిష్టమైనదిగా గంగాపురం సన్నిధి వినుతికెక్కింది. మహబూబ్ నగర్కు 22 కిలోమీటర్ల దూరంలో 7వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న జడ్చర్లకు 6 కిలోమీటర్ల దూరంలో గంగాపురం నెలకొని ఉంది. అపురూప శిల్పకళా సన్నిధిగా, అరుదైన ఆధ్యాత్మిక పెన్నిధిగా గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయం వెలుతుకెక్కింది. నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी. పశ్చిమ చాళుక్యుల విష్ణు భక్తికి, శిల్పకళా ప్రియత్వానికి నేటికి చెక్కు చెదరని సజీవ సాక్ష్యంగా ఈ ఆలయం ప్రకటితమవుతుంది. శతాబ్దాలు మారినా, తరాలు మారినా, కాలం కర్పూరంలా ఎన్నో సంవత్సరాలు కరిగిపోయినా నేటికి మన కళ్ళ వాకిళ్ల ముందు ఈ ఆలయ ప్రాకారాదులు కనువిందు చేస్తున్నాయి. నారాయణ హరి హరి జయ జయ నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ విశిష్ట కేశవ క్షేత్రం మహోన్నత శిల్పకళా వైభవానికి నిక్కమైన చిరునామా. క్రీస్తు శకం 1042-1062 సంవత్సరం మధ్యకాలంలో త్రైలోక్య మల్లేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పశ్చిమ చాళుక్యుల గంగాపురం శాసనం ద్వారా వెల్లడి అవుతోంది. స్కాంద పురాణం తీర్థఖండంలో ఈ ఆలయ విశిష్టత గురించి సవివరంగా ప్రస్తావితమై ఉంది.
శివ కవులలో ప్రసిద్ధుడైన పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలు గంగాపురాన్ని ఘనంగా ప్రస్తుతించాడు. వెంగయ్య కవి రామరాజీయంలో గంగాపురాన్ని వర్ణించాడు. ఇక్కడి ఆలయ నిర్మాణ శిల్పకళా విశేషాలు పలు ఆంగ్ల గ్రంథాల్లో కూడా గ్రంథస్థమయ్యాయి. కన్నడ సీమలు గంగాపురం చెన్నకేశవ చరిత్ర అనే యక్షగానం బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయంలో కమనీయమైన శిల్పకళ యశస్సు కనువిందు చేస్తుంది. से न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సువిశాల ప్రాంగణంలో 2 ప్రాకారాలతో ఎత్తైన అధిష్టానంపై తూర్పు ముఖంగా ఏకకోటాలయ వాస్తురీతిలో నిర్మితమైంది. ప్రాకార కుడ్యాలపై బంధ శిల్పకళ భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. सत्यनारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि పలు విష్ణు స్వరూపాలే కాకుండా బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు గోచరమవుతాయి. हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण सूर्य नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि గర్భాలయంలో దివ్య మోహనమూర్తిగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహం అలరారుతోంది. స్థానక భంగిమలో సర్వాకర్షణశీలుడైన పరమాత్మ జగన్మోహనకరంగా ప్రకటితమవుతాడు. కోరిన వరాలనిచ్చే వేల్పుగా, ఆపద మొక్కులు తీర్చే ఆదినారాయణమూర్తిగా, పిలిచిన పలికే పరంధామునిగా గంగాపురం చెన్నకేశవ స్వామి ప్రణతులందుకుంటున్నాడు.
చెన్నకేశవ స్వామి బహు సుందరమూర్తిగా స్థానక భంగిమలు గర్భాలయంలో అభీష్ట ప్రదాయకుడై అలరారుతూ ఉంటాడు. వీర రసోపేతమూర్తిగా మీస కట్టుతూ శంకు చక్రాలు తిరునామాల్ని ధరించి సర్వాలంకృతంగా దర్శనమిస్తాడు. శ్రీ లక్ష్మీ సేవితాంగాయ భక్తానాం వరదాయిని గంగాపుర నివాసాయ కేశవాయాస్తు మంగళం అంటూ భక్తులు నోరారా స్వామిని కీర్తిస్తారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ప్రసన్న, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పాహిమాం అంటూ స్వామిని శరణు వేడతారు. నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం. రమ్య మోహనంగా అలంకృతమైన స్వామి విగ్రహం చెంతని సుదర్శన చక్రతాళ్వార్ ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. కేశవునికి వామభాగాన పద్మాసీనురాలై లక్ష్మీదేవి అభయవరద ముద్రలతో దర్శనమిస్తుంది. అపురూప శిల్పకళావనమై భాసిల్లే ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయం ఓ ప్రత్యేక ఆకర్షణ. క్రతువులా చేయక పని లేదు మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలుగా మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే శ్రీనాథ హరే నాథ హరే జగన్నాథ హరే నాథ హరే శ్రీనాథ హరే. దేవసేనుడనే రాజు కరువు కాటకాలతో అల్లాడుతున్న తన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం గంగాదేవి గురించి తపస్సు చేశాడు. గంగాదేవిని ఇక్కడకు రప్పించాడు. గంగాదేవి ఇక్కడ దేవసేన నదిగా నెలకొని ఉంది. అందుకే ఈ నదికి గంగాపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. కృతయుగంలో ఈ నదికి మత్స్యపురి అని, త్రేతాయుగంలో దురిత కోలాపురం అని, ద్వాపర యుగంలో మాయాపురం అని పేరున్నట్లు స్కాంద పురాణంలోని తీర్థఖండం ద్వారా వెల్లడి అవుతోంది. ఎన్నో చారిత్రక పురాణ విశేషాలున్న ఈ క్షేత్రానికి ముఖ్య సందర్భాల్లో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. స్వామి దర్శనాన్ని చేసుకుని పులకాంకితులవుతారు. వనమాలి చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి. దండము పరశును కలిగి మోదకాల్ని హస్తభూషణాలుగా ధరించిన చతుర్భుజ గణపతి ఈ వైష్ణవ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. హరిరిహ పశ్చిమ చాళుక్యులు గణపతిని విశేషంగా ఆరాధించేవారు. అందుకే వారు నిర్మింపచేసిన ఏ ఆలయంలోనైనా గణపతి మూర్తి తప్పక ఉంటుందని ప్రతీతి. ఆలయ ప్రథమ ప్రాకారాంతర్భాగంలో ఈశాన్య దిశలు రాతి మెట్లతో సోపానాకృతిలో రాతితో నిర్మించిన లోతైన పుష్కరిణి విలసిల్లుతోంది. శతాబ్దాలు గడిచిన నేటికి ఈ పుష్కరిణి సోపానాలు చిక్కు చెదరకపోవడం విశేషం. కాచి దుదర్శిత పంచమరాగం హరిరిహ మూఢవధూనికరే విలాసిని విలసతి కేలి. లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. దాదాపు 1000 సంవత్సరాల దేవాలయం. చోళరాజుల చాణుక్య కాలం నాటిది. స్వామి గజేంద్ర మోక్ష విష్ణు అవతారము. దాదాపు ఇక్కడ సంవత్సరాది
ఉత్సవాలు జరుగుతాయి. మాఘశుక్ల పాడ్యం నుంచి మొదలుకొని నవమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గంగాపురం శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవాహినికంగా మాఘశుద్ధ చవితి నాడు కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహిస్తారు. ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని కడనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు సనకాదులు. ఈ క్షేత్రంలో గంప తిరునాళ్లు, గంప జాతర పేరిట ప్రతి 2 ఏళ్లకోసారి మాఘమాసంలోని చివరి శనివారం రోజున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలే కాకుండా శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలు, ఉత్సవాల్ని ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు ఇలమండలమున జలగేహిత వైభవుడీతడు. మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదునుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనాముల మందలలో త్రగచరించనీతడు. సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనాముల మందలలో త్రగచరించనీతడు. సరసతలను గొల్లితలకు జనములు సగనీతడు. అప్పాజీపల్లి శివారు ప్రాంతాన కొండపైన ఉన్న మరో గుహాలయంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి ఉంది. ఇది కూడా ఎంతో ప్రాచీనమైన నృసింహ సన్నిధానం. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. అప్పాజీపల్లి గ్రామంలో శిఖరాగ్రాన గుహలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వయం వ్యక్తమూర్తిగా దర్శనమిస్తాడు. నమ్మి కొలిచేవారి పాలిట ఆపన్న వరదుడుగా ఈ స్వామి విఖ్యాతిగాంచాడు. నృసింహ జయంతితో పాటు ప్రతి సంవత్సరం స్వామికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. శివాంజనేయ స్వామివారి ఆలయం శివకేశవ అభేద తత్వానికి ప్రతీక. ఒకే ఆలయంలో పరమేశ్వరుడు శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. సమున్నత పీఠంపై ఉన్న పానవట్టంపై లింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. శివోహం 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 శివోహం. न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप.
ఏంటంటే ఊరి యొక్క పుట్టు పూర్వోత్తరం నుంచి ఈ యొక్క దేవాలయం వికసించింది. ఇక్కడ ఇటువంటి ఆలయం చుట్టుముట్టలేదు. ఈ స్వామిని దర్శించుకుంటే కొన్ని ఎలాంటి సకల కోరికలు ఏమున్నా నెరవేరుతాయి. ఈ ఆలయం చెంతనే శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడి ఆంజనేయ స్వామి వారి సన్నిధి కూడా ఉంటుంది. శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं अवतरणं श्रीरामदूत हनुमान् श्रीरामदूत हनुमान् अंजनी सुत हे आंजनेय अंजनी सुत हे आंजनेय सुग्रीव प्रिय सुगुण ध्येय सुग्रीव प्रिय सुगुण ध्येय रामदास. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్కి వివిధ మార్గాలలో చేరుకున్న భక్తులు అక్కడ నుండి భూత్పుర జడ్చర్ల మీదుగా గంగాపురం చేరుకుని శ్రీ చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటారు. ఏ దైవమైతే సులభంగా ప్రసన్నుడై త్వరితంగా వరాల సిరుల్ని భక్తులకు అందిస్తాడో ఆ దైవమే చెన్నకేశవుడు. శ్రీహరికి అత్యంత ప్రియమైన నామధేయాలలో కేశవనామంతో స్వామి ఇక్కడ అలరారుతున్నాడు. పశ్చిమ చాళుక్యుల భక్తి తత్పరతకు సజీవ తార్కాణమై నిలిచి ఎందరో కవుల మనోసీమల్లో కొలువుదీరిన గంగాపురం చెన్నకేశవుడు భక్తజన దీనజన రక్షకుడు. ఆ స్వామి దర్శనం సకల సన్మంగళకరం. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.